హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో సఫర్ అయ్యే ఒక సమస్య గురించి తెలుసుకుందామండి. అది కనురెప్ప అదటం. సో మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా మన సంవత్సరంలో 1-2 సార్లు జస్ట్ ఫర్ బ్రీఫ్ పీరియడ్స్, గంట కానీ 2 గంటలు కానీ కనురెప్ప అదరటము, తర్వాత దానికి అది రిలీవ్ అవ్వటం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అది రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎంతో స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. చాలామంది మన ఓపీడీకి వచ్చి ఇదేమైనా ఫిట్స్కి సూచన, అంటే ఎపిలెప్సీకి సూచన, లేకపోతే పక్షవాతానికి ఇదేమైనా సూచన అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేకపోతే కుడికన్ను అదురుతుంది, ఇది ఏమైనా ప్రమాదకరమా, ఎడంకన్ను అదురుతుంది, దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా ప్రమాదకరమా అని అడుగుతూ ఉంటారు. సో వీటికి 2 రకాల కారణాలు ఉంటాయి. సింపుల్ అంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా మనం కనురెప్ప అదటం అనేది అవాయిడ్ చేయొచ్చు, అంటే తగ్గించుకోవచ్చు. దాంతోపాటు కొన్ని ప్రమాదకరమైన కారణాలు కూడా ఉంటాయి. ఇవి తెలుసుకుంటే మనకి ఏది ప్రమాదకరం, ఏది నార్మల్ అనేది తెలుస్తుంది. దాంతోపాటు మనం దాని నుంచి ఉపశమనం పొందే చిట్కాలు కూడా మనం తెలుసుకుందాం. మోస్ట్ కామన్ కాజ్ కనురెప్ప అదటానికి కారణం ఒత్తిడి, స్ట్రెస్ మోస్ట్ కామన్ కాజ్. మనం చూస్తున్నాం, దినచర్య ఈ రోజుల్లో చాలా బిజీగా ఉంటున్నాం. ఎటువంటి రెస్ట్ లేకుండా కంప్లీట్గా ఒకటే విధంగా, అంటే కూర్చొని పని చేయటము, లేకపోతే కంప్లీట్గా ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అనేది ఉంటుంది. సో ఇటువంటి స్ట్రెస్తో కూడుకొని వర్క్ చేయటము, లేకపోతే టార్గెట్స్ ఉండటం ద్వారా వీళ్ళ కనురెప్ప అదురుతూ ఉంటుంది రెస్ట్లెస్నెస్ వల్ల. సో ఇటువంటి వాళ్ళు వర్క్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవడం, మధ్య మధ్యలో స్ట్రెచ్ అవ్వటం, కొంత చేతులు వెనక్కి అనుకోవడం, స్ట్రెచ్ అవ్వటం చేస్తే కనుక వాళ్ళకున్న స్ట్రెస్ తగ్గుతుంది. దాంతోపాటు డీప్ బ్రీత్ ఇవి తీసుకుంటే కనుక వాళ్ళ స్ట్రెస్ తగ్గి కనురెప్ప అదటం అనేది తగ్గుతూ ఉంటుందండి. ఇంకొక సెకండ్ మోస్ట్ కామన్ కారణం అలసట, ఫ్యాటిగ్. అంటే చాలామంది చూస్తూ ఉంటాం, కంప్లీట్గా వర్క్ చేస్తూ ఉంటారు, ఎటువంటి రెస్ట్ అనేది ఉండదు. దీనివల్ల ఫ్రీక్వెంట్గా అలసిపోతూ ఉంటారు. నిద్ర కూడా 6 గంటలు 7 గంటల కంటే తక్కువగా నిద్రపోతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళలో అలసట వచ్చి దానివల్ల కనురెప్ప అదరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లైఫ్ స్టైల్లో కనుక మనం మోడిఫికేషన్ చూసుకుంటే, ఒకవేళ నిద్రలేమి వల్ల మనకి ఎక్కువగా అలసట కనుక వస్తే కనుక మనం అట్లీస్ట్ 6 to 7 hours, కొంతమంది మరీ పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా కనురెప్ప అదిరితే కనుక ఆఫ్టర్నూన్ నేప్, అంటే ఒక 1/2 hour to 1 hour ఆఫ్టర్నూన్ పడుకుంటే వాళ్ళ యొక్క అలసట అనేది తగ్గి కంప్లీట్గా వాళ్ళ కనురెప్ప అదరటం అనేది తగ్గుతూ ఉంటుందండి. ఇంకో మోస్ట్ కామన్ కాజ్ కామన్గా మనం తీసుకునే ఒక పదార్థం, అదే కాఫీ. కాఫీ ఎక్కువగా, అంటే చాలామంది 4 to 5 కాఫీస్ పర్ డే తీసుకుంటారు. కాఫీ అనేది ఒక స్టిమ్యులెంట్. మెదడులో కానీ మనకి కండరాలకు సప్లై చేసే నరాల్లో కానీ చిన్న చిన్న నరాలని అది ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కాఫీ తాగే వాళ్ళు కనురెప్పకు సంబంధించే నర్వ్ ఇరిటేషన్ వల్ల వాళ్ళకు కూడా ట్విచ్చింగ్స్ అనేవి వస్తాయి. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం కాఫీ తగ్గించుకోవడం, లేకపోతే కాఫీ బదులు టీ తాగటం అనేది చేస్తే, దాంతోపాటు యాడిక్వేట్ హైడ్రేషన్ కనుక తీసుకోగలిగితే కనుక వాళ్ళు కనురెప్ప అదటం అనేది తగ్గుతుంది. మనం చూసే పేషెంట్స్లో ఇంకో కామన్ కాజ్ ఇరిటేషన్. అంటే మనం కళ్ళు ఇరిటేషన్ వల్ల కూడా కనురెప్ప అదరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇరిటేషన్ మోస్ట్ కామన్గా డ్రై ఐస్, అంటే ఎక్కువగా ఇరిటేషన్, ఎక్కువ పొల్యూషన్ ఉండే ప్రదేశాల్లో తిరిగేవాళ్ళు, దుమ్ము ధూళి ఉండే ప్రదేశాల్లో తిరిగేవాళ్ళు, కొన్నిసార్లు మన కనురెప్పకు ఉండే ఐలిడ్స్ కనుక మన కంటి కంజక్టివ్ అని ఇరిటేట్ చేయడం వల్ల ఈ కనురెప్ప అదటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి గల కారణాలు చూసుకోవటం, ఐ ప్రొటెక్షన్ ప్రాపర్గా పెట్టుకోవటం, దాంతోపాటు కంట్లో ఏమన్నా ఫారిన్ బాడీ, అది ఐలిడ్ అవనండి ఇంకేమైనా ఉంటే క్లీన్ చేసుకుంటే కనుక ఇరిటేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాని ద్వారా కూడా కనురెప్ప అదటం తగ్గుతూ ఉంటుంది అండి. ఇంకోటి స్క్రీన్, అంటే స్క్రీన్ టైం చూస్తూ ఉంటాం. ఈ మధ్య పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ లాక్డౌన్ తర్వాత ఎక్కువ మంది కంప్యూటర్లకు అలవాటు పడిపోయి ఉన్నారు. కంటిన్యూస్ మోర్ దాన్ 5 to 6 hours స్క్రీన్ ముందులో వాళ్ళ వృత్తిరీత్యా కానీ, లేకపోతే కామన్గా ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ వాళ్ళు కనుక చూస్తూ ఉంటాయి. పిల్లలు కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఒక 5 to 6 hours స్క్రీన్ టైం ఉండే వాళ్ళకి కూడా ఈ కనురెప్ప అదటం జరుగుతుంది. సో ఎవ్రీ 1/2 hour ఒక బ్రేక్ తీసుకోవడం, స్క్రీన్ నుంచి పక్కకు చూడటం ఫ్రీక్వెంట్గా చేయగలిగితే ఈ కనురెప్ప అదటం తగ్గుతుంది. దాంతోపాటు స్క్రీన్ మీద కూడా చిన్న చిన్న షీట్స్ వస్తున్నాయి, దానివల్ల ఐకి రేడియేషన్ తగ్గి ఇరిటేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కనుక పాటించగలిగితే కూడా మనం కనురెప్ప అదటం తగ్గుతుంది. మోస్ట్ కామన్ ఎలర్జీస్, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. వీటిలో రోగనిరోధక శక్తుల ఇబ్బంది వల్ల వచ్చే కొన్ని ఎలర్జీస్ కూడా ఉన్నాయి. వీటినే మనం కంజక్టివైటిస్ వల్ల కానీ, అంటే కంజక్టివైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, దాంతోపాటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటాయి. వాటిలో SLE అని,
సిక్కా అని ఇలాంటి డిజార్డర్స్ ఉంటాయి. వీటిల్లో కూడా కన్ను ఎర్రగా అవటము, దాంతోపాటు కనురెప్ప పదటం అనేది జరుగుతుందండి. వీటితో పాటు మనం తెలుసుకోవాల్సింది ప్రమాదకరమైన బ్లెఫరోస్పాజం అని, హెమిఫేషియల్ స్పాజం అని అంటారు. బ్లెఫరోస్పాజం అంటే మనం ప్రమేయం లేకుండానే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఏదైనా లైట్స్ చూసినా, ఎక్కువగా ట్రావెలింగ్ చేసేటప్పుడు, లేదంటే స్క్రీన్ చూసేటప్పుడు మనం కనురెప్పలు మూసుకుపోవటం ఉంటే దానివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ కళ్ళు పనిచేస్తున్నా సరే బ్లైండ్ అయిపోతూ ఉంటారు. దీన్ని బ్లెఫరోస్పాజం అంటారు. దాంతోపాటు హెమిఫేషియల్ స్పాజం, మన ప్రమేయం లేకుండానే మూతి ఒకవైపు పీకటం, కన్ను మూతపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొదట కనురెప్పతో స్టార్ట్ అయ్యి చిన్నగా కిందకి స్ప్రెడ్ అవుతుందండి. దీన్ని హెమిఫేషియల్ స్పాజం అంటారు. ఇది కొన్నిసార్లు బ్రెయిన్లో లెజన్స్ వల్ల, అంటే ఏదైనా ఒక రుగ్మత వల్ల జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం వాళ్ళకి సరైన వైద్యం చేయగలుగుతారు. దాంతోపాటు ఈ రెండింటికి పైన చెప్పిన వాటికి ఉపశమనం లేకపోతే బొటాక్స్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ కనురెప్ప అదరకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.